హాయ్ గాయ్స్. సో ఇప్పుడే మంది పీపీఎస్ఎన్ అయిపోయింది, అపాయింట్మెంట్ అయిపోయింది. సో ఈ వీడియోలో నేను మీకు మనం ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లొకేషన్ చూపించట్లేదు. మనము పీపీఎస్ఎన్ ఆఫీస్. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లొకేషన్ వస్తుంది యాజ్ పర్ మీ లొకేషన్ని బట్టి. సో మీకు లొకేషన్ కావాలంటే జస్ట్ మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది కదా. సో దాంట్లో వచ్చింది D01 అనేసి లేకపోతే D8 అనేసో. సో అలా వచ్చింది. ఎయిర్ కోడ్ కొడితే మనకి డైరెక్ట్ లొకేషన్ నావిగేట్ అయిపోయింది మ్యాప్లో. సో నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు వచ్చేసి మనము అక్కడికి వెళ్ళినంటేనే మనము మనది కాలేజ్ రెఫరెన్స్ లెటరు, ఆఫర్ లెటరు, మళ్ళీ వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్, ఇంకోటి వచ్చేసి పాస్పోర్ట్. సో ఇవి అన్నీ క్యారీ చేయాలన్నమాట మనము. సో ఇవన్నీ క్యారీ చేస్తే మనకు ఒక 2 ఫామ్లు ఇస్తారు. సో అవి మీరు ఫిల్ చేసి ఇంకొక ఫామ్లో సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి కూడా మనం ఫిల్ చేయాల్సింది ఉంటుంది. సో వన్స్ ఫిల్ చేసినాక ఫిల్ అయిపోయినాక మనల్ని పిలుస్తారు. సో ఫిల్ అయిపోయినాయి అంటే సో వన్స్ అయినాక మనం అక్కడికి వెళ్ళి మనది ఫోటో తీసుకుంటారు, ప్లస్ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. అక్కడ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ చేసినాక సో మనకి ఆన్ ద స్పాట్ అక్కడే మనకి ఒక జిరాక్స్ ఇస్తారనమాట. సో వాళ్ళు ఏ జిరాక్స్ కావాలన్నా అక్కడ మనకు అడుగుతారు. ఏమైనా మనకి మిస్ అయినా మనం సబ్మిట్ చేయొచ్చు. అడ్రస్ ప్రూఫ్కి ఒకటి, కాలేజ్ ఆఫర్ లెటర్, కొంతమంది మనకి స్టూడెంట్ ఐడి క్యారీ చేయండి, మళ్ళీ పాస్పోర్ట్ ఒరిజినల్ క్యారీ చేయండి. సో ఇవన్నీ క్యారీ చేస్తే సరిపోయింది. సో నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసా పీపీఎస్ఎన్ మనం ఎలా అప్లై చేయాలనేసి. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చెక్అవుట్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తా. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ వీడియోని లైక్ మళ్ళీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.